హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేసుకుందాం స్పైసీ రైస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక 3 లవంగాలు, ఒక చిన్న అంగుళం ముక్క దాల్చిన చెక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. అది కూడా కొంచెం మగ్గాక ఒక హాఫ్ కప్ అంతా స్వీట్ కార్న్ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక పావు కప్ అంతా క్యారెట్ తీసుకుందాం. చిన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోండి. క్యారెట్ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ క్యారెట్ స్వీట్ కార్న్ వేగటానికి కొంచెం టైం పడుతుందండి. తర్వాత మనకి తొందరగా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ముప్పావు స్పూను కారం, అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్. ఈ 3 కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం కలుపుకోవాలండి. లేకపోతే కారం తొందరగా బర్న్ అయిపోతుంది. కారం బర్న్ అయిపోతే మనకి టేస్ట్ అనేది ఉండదు, ప్లస్ రైస్ అనేది నల్లగా కనపడుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ రైస్ని మనం చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. గరిటె పెట్టుకొని మొత్తం తిప్పుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా క్యారెట్, కార్న్, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. మన రైస్ మిశ్రమం రెడీ అయిపోయింది. చూడటానికి భలే బాగుంది కానీ కలర్, తినటానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్